పాలకులలో క్రైస్తవ ఆరాధన కూడిక సభ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాస్టర్ ఇస్సాకు వ్యతిరేకంగా తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆందోళన చేపట్టింది. హలో క్రైస్తవ చలో పాలకొల్లు అంటూ పిలుపునిచ్చింది. ఫ్లెక్సీలు ప్లకార్డులతో నిరసన తెలుపుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సభ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సభ నిలిపివేయాలని నినాదాలు చేశారు. మరోవైపు పాస్టర్ ఇస్సాకు వర్గ పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రార్థనా కూటమి కొనసాగుతోంది. క్రైస్తవ సంఘాల మధ్య వివాదం నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. రైట్, క్రైస్తవ సంఘాల వివాదానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఏదైతే పాస్టర్ ఇస్సాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణకు సంబంధించి హలో క్రైస్తవ చలో పాలకులు అంటూ కూడా పిలుపునిచ్చి అక్కడికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బయట నుంచి వచ్చి ఇక్కడ ఏ విధంగా చేస్తారు అనే ఒక కారణం కింద తెలుస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, ఇట్లా ఆందోళన చేయడానికి గల కారణం ఏంటి? రెండు కూడా క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు అన్నట్టు తెలుస్తోంది. అటు క్రైస్తవ సంఘాల మధ్య వర్గపోరు అనేది కూడా ముదిరిపోయిందని చెప్పుకోవచ్చు. గత 2 నెలలుగా కూడా పాలకొల్లులో ఇదే తంతు జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా ఇస్సాకు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ సంఘాల మత పెద్ద ఆయన ఆధ్వర్యంలో చేసినటువంటి ప్రార్థనా కూడికలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలువురు క్రైస్తవ సంఘాలు స్థానికంగా ఉన్నటువంటి వారు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు భారీ ఎత్తున పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి అడబాల గార్డెన్స్ వద్ద క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కూడా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వారందరూ కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చెలో పాలకొల్లు అంటూ కూడా అందరూ తరలి వచ్చి ఇస్సాకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థన కూడికను వ్యతిరేకిస్తూ కూడా వారు ఆందోళనకు దిగారు. అడబాల గార్డెన్స్ లోనికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. భారీగా పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయగా ఆ గోడలు దూకి గేట్లు దూకి మరి లోపలికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఇంకా ఇస్సాకు రాకపోయినప్పటికీ కూడా ఆ ఇస్సాకు చెందినటువంటి వర్గం వారు ఎవరైతే ఉంటారో వారు ఆ ప్రార్థనా కూడికను ప్రారంభించి దాన్ని కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పాలకులలో బయట నుంచి వచ్చినటువంటి ఇస్సాకు ఎవరైతే వేరే ప్రాంతానికి చెందిన ఇస్సాకు ఉన్నారో అతని ఆధ్వర్యంలో ఎటువంటి కూడికలు ప్రార్థనలు చేయకూడదు అనేటువంటి డిమాండ్ ను వారు పోలీసుల ముందు ఉంచారు. స్థానికంగా ఉన్నటువంటి వారిని కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ విధంగా చేయడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందనేది కూడా స్థానికంగా ఎవరైతే తెలుగు పరిరక్షణ క్రైస్తవ సంఘాల సమితి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన కొనసాగుతుంది. ప్రతి ఆదివారం పాలకులలో ఇటువంటి వివాదం జరుగుతుంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా క్రైస్తవ సంఘాల్లోనే వర్గ విభేదాలు బయటకు వస్తున్నాయి, రోడ్లపై ఆందోళన జరుగుతున్నాయి కాబట్టి దాని అందరినీ కూడా కూర్చోబెట్టి ప్రభుత్వం గానీ అధికార యంత్రాంగం గానీ ఒక సమస్య కొలిక్కి తీసుకురావాలని కూడా ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.